హాయ్ అండి, నమస్తే. అందరికీ నమస్తే. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. రీస్టార్ట్ కపుల్స్లోనే రీస్టార్ట్ ఉంది, దాని గురించి మీకు లాస్ట్లో చెబుతాను. ఇవాళ అయితే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా ఛానల్ అతి తక్కువ సమయంలో మానిటైజేషన్ చేయగలిగాం. ఎలాగో మీకు చెప్తాను. ముందుగా నా గురించి, మా భార్య గురించి చెప్తానండి. నేనైతే వృత్తిపరంగా ఆర్మీలో జాబ్ చేస్తానండి. ఇప్పటికీ సర్వీసింగ్ చేస్తున్నాను. కానీ యూట్యూబ్లో ఉన్న చిన్న ఇష్టం వల్ల ఏదో సోషల్ మీడియాని వాడుకుని నేను ఏదైనా సేవ చేయాలనే చిన్న విధానంతో యూట్యూబ్ని ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకున్నానండి. నేను ఎంచుకుని దీనివల్ల ఎర్నింగ్ వస్తుంది, ఎర్నింగ్తో ఏదైనా చేద్దాం అనే ఉద్దేశం అయితే కాదండి. నేను దేశ సేవ ఎలా అయితే చేస్తున్నానో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా నాకు తగినంత ఫన్గా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నాకు ఆశ. అందుకే ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. నేను 2020 మైలో స్వాతి బ్లాగ్స్ క్రియేషన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశానండి. దానికి ఇప్పటికీ రన్ అవుతుంది. 5700 సబ్స్క్రైబర్లు ఉన్నారు. దురదృష్టవశాత్తు మాకు ఆ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి మోనిటైజ్ అయితే పోయిందండి. చాలా బాధపడ్డాం. ఎందుకు పోయిందా ఏంటా అని తెలియక చాలా తికమక పడ్డాం. తెలియదు మాకు. ఆ ఛానల్ పోయిన తర్వాత పుట్టుకొచ్చిందే ఈ రీస్టార్ట్ కపుల్స్. అందుకే రీస్టార్ట్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలన్నది మా ఉద్దేశం కాబట్టి అందుకే రీస్టార్ట్ కపుల్స్ అని స్టార్ట్ చేసాము. ఈ ఛానల్ని 2025 మే 11వ తారీఖున స్టార్ట్ చేసాం. మంచి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో నేను ఇక్కడే ఉన్నాను, మా భార్య కూడా ఇక్కడే ఉంది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. ఈరోజు వచ్చేసి ప్రత్యేకమైన దినము అంటే హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాజు. నేను మీ స్వాతిని. దిస్ ఈజ్ మై ఓన్లీ డాటర్ జాన్ రొబీనా. ఇవాళ ప్రత్యేకంగా ఒక చిన్న విషయం అయి మేము మీ ముందుకు వచ్చాం. ఎందుకు తెలుసా? యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఎంచుకోవటమే చాలా గొప్ప. అది మేము ఎంచుకుని నేను ఒక మిలిటరీ పర్సన్ని. నా దగ్గర టైం ఉండదు, మా వైఫ్ దగ్గర టైం ఉండదు. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఇవన్నీ చేయాలి. కాకపోతే ఈ టైంలో మేము మధ్యలో మేనేజ్ చేస్తూ మా యూట్యూబ్ని మోనిటైజేషన్ చేసుకున్నాం. అతి తక్కువ సమయంలో ఎన్ని నెలల్లో ఏంటో పూర్తిగా మీకు నేను చెప్తాను. రండి, కేక్ కట్ చేద్దాం. ఇంకా టుడి దగ్గరికి రా, కేక్ కట్ చేద్దాం. చూపి, మేము కనపడుతున్నావా? యూట్యూబ్ మోనో ఇది రాజు. నేను చెప్తాను, ఇక్కడ చేయండి. కానీ కట్ చేయండి, ఏం పర్లేదులే. హ్యాపీ మానిటైజేషన్ డే. వావ్. ముందుగా మా ఇంటికి పెద్దవాడు, నా తర్వాత మా బేట జాన్ రొబీనా సజ్జుడు అనుకుంటున్నా. హ్యాపీ మానిటైజేషన్ డే. హ్యాపీ మానిటైజేషన్. మాకైతే చాలా ఆనందం ఉంది. మా జర్నీని మీకు ఎలాగో పంచుకుంటాం. ఫస్ట్గా మా మిస్సెస్, నెక్స్ట్ ఎంతో ఆపేసేసి ముందుగా
నా భాగస్వామి స్వాతి ఎంతో కృషి చేసింది ఈ యూట్యూబ్ మోనిటైజేషన్ కావటానికి. ముందుగా తినకు కూడా నేను స్వీట్గా తినిపించాలనుకుంటున్నాను. అలాగే నాతో పాటు మా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాగే అందరి హస్బెండ్స్ అందరికీ సపోర్ట్ చేయండి. మాలాగా మోనిటైజేషన్ తొందరగా ఒక 1 మంత్లోనే మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాగా అనేది నా స్పెషల్ ఫ్యూచర్స్ తర్వాత మీకు పూర్తిగా నేను చెప్తాను. హ్యాపీ స్వాతి, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పటి నుంచి మాకు ఎర్నింగ్ రావాలని మీ సపోర్ట్ ఇప్పుడు దాకా మమ్మల్ని చాలా ఆదరించారు. లైవ్లో కానీ మా చాలా కావాల్సిన ఫ్రెండ్స్ ఉన్నారు, పునాది రాళ్ళు, గులకరాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. నేనైతే మంచి ఆపరేషన్ సింధూర్లో మంచి బాగా ఇబ్బందుల్లో ఉన్నాను. మా మిస్సెస్ అయితే నన్ను వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ క్వార్టర్స్ ఖాళీ చేయాలంటే వెళ్ళిపోయింది. అప్పుడైతే చాలా బాధపడ్డాను. ఆ ఛానల్ పోయింది, ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. అది కూడా స్టార్ట్ అయింది, దాంట్లో $20 ఎర్నింగ్ అయింది. కానీ చాలా ఇబ్బంది పడ్డాను, స్ట్రగుల్ అయ్యాను, అర్థం కాలేదు. మాకు యాక్చువల్గా లైవ్ చేస్తే వాచ్ అవర్స్ వస్తుందని తెలియదండి. ఎలాగైతే 2 ఛానల్ స్టార్ట్ చేసాము, రీస్టార్ట్ కపుల్స్ అనేది అప్పుడు పడింది మా పునాది. ఈ రోజున మా ఛానల్ మాకు ఎర్నింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు రీస్టార్ట్ కపుల్స్ అనే ఛానల్ని మే 11, 2025లో స్టార్ట్ చేసాం. ఇవాళ December 6th, ఇవాళ మోను అయిపోయింది. స్టార్ట్ అయిన కొన్ని నెలలు, 2-3 నెలల దాకా మాకేం తెలియదండి. నార్మల్ లైవ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఏదో ఒక మనకు తెలిసిన వాళ్ళు అందరూ వస్తూ ఉండేవాళ్ళు, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేవాళ్ళం. తర్వాత తెలిసింది లైవ్ చేయడం వల్ల వాచ్ అవర్స్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ వస్తారని. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే సలహా ఇదే. నేను కుదిరినంత లైవ్లు చేయండి. షార్ట్స్ చేయటం వల్ల వాచ్ అవర్ కంప్లీట్ కాదు. లైవ్లు చేయాలి, ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయాలి. మా ఈ ప్రయాణంలో ఎంతోమంది లేడీ టైగర్స్ అండ్ జెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకైతే ఎక్కువ తారీఫ్ లేను. లేడీ టైగర్స్ చాలా పోరాడారు. మా లైవ్కి వచ్చి ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడేవాళ్ళు అంటే చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. మనుషులు వచ్చిన వాళ్ళు లైవ్లో నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు కాదనమాట. అలా సపోర్ట్ ఇచ్చారు. లేడీ టైగర్స్ అంటే వాళ్ళకి ఎవరో వాళ్ళు తెలుసు, పునాదిరాళ్ళు, గులకరాళ్ళు అందరూ ఉన్నారు. ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకైతే చాలా మోస్ట్లీ థ్యాంక్ యూ. మీ దయ వల్ల మేము ఈరోజు మోనిటైజేషన్కి అప్లై చేసాం. అలాగే మా ప్రియమిత్రుడు జానీ భాష ఒక నెల క్రితం పరిచయం అయ్యాడు. నన్ను బావ, మా ఆవిడ్ని అక్క అంటే చాలా ప్రేమంగా పిలుస్తాడు. మాకు చిన్న ట్రిక్ చెప్పాడు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే తొందరగా మోనో అవుతుంది, వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవుద్ది. అదే ట్రిక్ వాడేవండి. మోనో అయ్యి 1 రోజులు మా చేతుల్లో పెట్టాడు. అతనికైతే స్పెషల్గా థ్యాంక్ యూ జానీ, ఐ లవ్ యూ. నన్ను అయితే ప్రేమగా బావా అంటాడు అతను. ఇప్పటికి మేము మాట్లాడుకుంటాం. నేను డిస్క్రిప్షన్లో అతని నెంబర్ ఇస్తాను. జానీ భాష. మీకు ఎవరికైనా యూట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, మోనో చేయాలన్నా, అలా వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలన్నా తప్పకుండా చేస్తాడు. మాన్యువల్గా చేయడండి, మీ చేత చేపిస్తాడు అతను. ఓకేనా? చాలా మంచి వ్యక్తి. మాకు తెలిసినంత వాటికి మా మోనిటైజేషన్లో చాలా కష్టపడ్డాడు, మాకు తోడుగా ఉన్నాడు. అలాగే చాలా ఇప్పుడుగా సపోర్ట్గా ఉన్నాడు. మీలో ఎంతోమంది ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ గురించి చిన్న ట్రిక్ తెలుసుకున్నారనుకోండి, యూట్యూబ్ మోనిటైజ్ సింపుల్గా అయిపోయింది. ఫస్ట్ పెట్టిన ఛానల్ మేము 2020లో పెడితే 2024లో మోనో అయింది. 4 ఇయర్స్కి తెలియదు మాకు. ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుని వాళ్ళ సహాయాలు తీసుకుంటా మేము ఓన్లీ 1 మంత్లో మోనో కంప్లీట్ చేసామంటే మీరు నమ్మగలరా? ఎవరు నమ్మరు, కానీ ఇది నిజం. ఇంకా అలాగే ఇంకా ఎన్నో మీతో నేను పంచుకోవాలనుకున్నాను. ఇప్పుడైతే సడన్గా వీడియో చేస్తున్నాము. మా మోనో అయిన సందర్భంగా చాలా ఆనందంగా ఉన్నాము. ఏదో చెప్పాలనుకుంటున్నాం, ఇంకా చెప్పలేకపోతున్నాము.
చాలా ఆడపిల్లలు అయితే మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళనైతే మేము లైఫ్లో మర్చిపోము ఎవరిని. ఎంతమంది అయితే మాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో చెప్పు. ఎవరైతే సపోర్ట్ చేశారో వారిని నిజంగా మేము మర్చిపోలేము. వాళ్ళకి హృదయపూర్వకంగా మేము చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము. మేము చెప్పగలిగింది అయితే అదేను, ఇంకా దానికంటే ఏం చెప్పలేము. మీ అందరికైతే స్పెషల్ గా కేక్ తీసుకొచ్చాము మీ అందరి కోసం. ఇది మీ అందరి కోసం ఇవాళ మోను అయిపోయిన సందర్భంగా చిన్న కేక్ తీసుకొచ్చామండి. మాకు గుర్తుగా ఒక వీడియో తీసుకుందాం, మీతో పంచుకుందాం. మోను అయిపోయిన సందర్భంగా ఒక చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేసామండి. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్ చేశారు, మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే యూట్యూబ్ అనేది పెద్ద విషయం ఏం కాదు. మీ సపోర్ట్ ఇంకా ఇలాగే కావాలి మాకు, ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదైతే మేమైతే ఏం చేయలేము. తప్పకుండా మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ ఇంకా మమ్మల్ని ముందుకు నడిపించండి, మీరు సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్టు మేము వీడియో చేస్తాము. యాక్చువల్గా మేము ఉండేది ఎక్కడో తెలుసా మీకు? చాలామందికి తెలియదు. నాకు మ్యారేజ్ అయిపోయి 10 years అవుతుందండి. నేను చెప్పాను కదా మిలిటరీ జాబ్ చేస్తాను. నాకు 2 పిల్లలు, మా భార్య. వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి నాతో పట్టే 10 years నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రతి విషయంలో నా భార్య నాకు తోడుగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నాం మేము. ఇక్కడ చలికి వణుకుతాం, ఎండకి ఎండుతాం, వానకి తడుస్తాం, అన్నింటిలో ముందు ఉంటాను. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నాము. ఇక్కడే వీడియోలు తీసుకోవటం, ఇక్కడే చేయటం, పిల్లల్ని అడ్జస్ట్మెంట్ చేయటం చాలా కష్టం అండి. ఇంటికాడ ఎవరైతే ఖాళీగా ఉమెన్స్ ఉంటారో వాళ్ళ సంగతి తెలియదు. మా ఆవిడకైతే నిమిషం తీరిక ఉండదు. తను వీడియోలు చేయడానికి కానీ, షార్ట్స్ వేయడానికి కానీ, ఫుల్ వీడియోలు. మా లైవ్స్ చూడొచ్చు. మా లైవ్ చూస్తే మీకు తెలిసింది మేము ఎంతసేపు లైవ్ చేస్తున్నాం. నేను డ్యూటీకి వెళ్తాను, డ్యూటీకి పొద్దున్నే 8కి వచ్చిన తర్వాత 2కి లైవ్ ఉంటుంది. మళ్ళీ లైవ్ చేసి మళ్ళీ డ్యూటీకి 4:30కి వెళ్తాను, మళ్ళీ నైట్ వస్తాను, నైట్ లైవ్ ఉంటుంది 12 గంటల దాకా. ఎంత కష్టపడ్డారంటే మీరు నాకు కొంచెం నిద్ర కూడా ఉండేది కాదు మాకైతే. చాలా కష్టపడ్డాం మేము యూట్యూబ్ ఛానల్ గురించి. చాలా కష్టపడ్డాం, దానికి తగ్గ ఫలితం అందింది. యూట్యూబ్ కూడా అంతే అండి. తక్కువ చేసేవాళ్ళని తక్కువ చేస్తూ ఉంటుంది, ఎక్కువ చేసేవాళ్ళని ఎక్కువ చేస్తూ ఉంటుంది. కష్టం ఫలిత అంటున్నారు చూసారా? ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, కష్టపడండి, ఫలితం తప్పకుండా దక్కింది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు లైవ్లు ఎక్కువ చేయండి, మంచిగా మాట్లాడండి. బ్యాడ్ కామెంట్సా వస్తూ ఉంటాయండి, పట్టించుకోవద్దు. మాకైతే తక్కువ వచ్చాయి, ఎందుకంటే మేము కపుల్స్ చేసేవాళ్ళం ఇద్దరు. మా మిస్సెస్ నేను లేకుండా చేసేది కాదు. నేను వస్తున్నాను ఆఫీస్ నుంచి బయలుదేరాను అనగా లైవ్ స్టార్ట్ చేసేది. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి ఉండి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సపోర్ట్గా చాలామంది ఉన్నారు. మా మిస్సెస్కి పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. ఇక ఎందుకంటే నాకు మాటలు రావడం లేదు. రేపు నుంచి అంటే కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్ దాకా ఎవరైతే మా వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. మాలాంటి వారిని కూడా కొంచెం సపోర్ట్ చేయండి బ్రదర్. ఇంకొక విషయం, మేము మగవాళ్ళం సపోర్ట్ చేయలేదా, మా గురించి చెప్పలేదు అనుకోవచ్చు. మీరు సపోర్ట్ చేశారు, కాకపోతే ఏంటంటే లేడీస్ టైగర్స్ మా ఆడవాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నిలబెట్టేసేసారు. మగవాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. బ్రదర్స్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మేమైతే జన్మలో మిమ్మల్ని అయితే మర్చిపోలేము. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియోతో ముగిస్తున్నాం. బాయ్ బాయ్, నమస్తే. జై జవాన్ జై కిసాన్. జై కిసాన్. ఎందుకంటే నేను జవాన్ని. రైతు బాగుంటే మనం బాగుంటాం, ఈ జవాన్ బాగుంటే ఈ దేశం బాగుంటుంది. నమస్తే, బాయ్.